నీటి యాజమాన్య సంఘాల సభ్యులకు, అధ్యక్షులకు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి రైతుల ప్రతినిధులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఐఏబీ సమావేశం రెండవ పంట నెల్లూరు జిల్లాలో ఇవ్వడానికి ఒక సమావేశం మనం జరుపుకున్నాం. సమావేశం కూడా మంచి వాతావరణంలో జరిగింది. ఈరోజు ఈ సమావేశం ఇంత ఆయకట్టుకి రైతులకి నీళ్లు ఇవ్వడానికి కూడా కారణం ఉంది. పోయిన సంవత్సరం సకాలంలో వర్షాలు పడడం, కృష్ణానది జలాలు రాయలసీమ మీదుగా నెల్లూరు జిల్లా సోమశిలకి తీసుకొచ్చే ప్రయత్నం మనం ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలని సక్రమమైన రీతిలో ఆ నీటిని తీసుకురాబట్టి ఈరోజు ఈ అవకాశం మనకి ఇంత సజావుగా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇవ్వడానికి ఒక వెసులుబాటు వచ్చింది. నీళ్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాగైనా వాడేద్దామనేటువంటి దానిలో శాసనసభ్యులు కానీ, అలాగే అనేక మంది నీటి సంఘాల అధ్యక్షులు కానీ జాగ్రత్తగా వాడదామనేటువంటి విషయంలో వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అందరూ తగిన సూచనలు ఇచ్చారు. సరైనటువంటి విధానంలో నీటిని వాడుకుందామని ఇచ్చారు. మనకి వాళ్ళు ఉన్నటువంటి దానిలో మనకి మిగులు సమస్యల్లో అన్ని నీటి అవసరాలు మినహాయించకపోతే 43.700 క్యూసెక్కుల నీరు, 43 టీఎంసీల 760 క్యూసెక్కుల నీరు మనకు సోమశిలలో లభ్యం అవుతుంది. కానీ ఈ నీటిని కూడా మనం పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని పంట రబీ కింద ఇచ్చేటువంటి దానిలో దాదాపు అధికారులు 3,69,000 ఎకరాలకి ఇవ్వాలి అనే ప్రతిపాదన ఉన్న అంతా కూడా రెండవ పంటకి ముందుకు రావడం లేదు. చాలా మంది రైతాంగం చాలా ప్రాంతాల్లో అనేటువంటి మాట ఉన్నప్పటికీ ఎవరు ముందుకు వచ్చే రెండవ పంట కూడా రెవెన్యూ, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే ఇరిగేషన్ శాఖ, ఈ ముగ్గురు సమన్వయంతో తక్కువ పంట కాలం ఉన్నటువంటి పంటల్ని వేసుకోవాల్సిందిగా ఈ యొక్క సమావేశం కోరుతా ఉన్నాం. ఐడి క్రాప్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని. ఐడి క్రాప్స్కి అయితే తక్కువ నీటి పరిణామం ఉంటుంది కాబట్టి ఐడి క్రాప్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని, దానికి అవసరమైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటువంటి, వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చేటువంటి అన్ని రకాల విత్తనాల సౌకర్యాలను కూడా వాళ్ళు పొందుపరుచుకోవాలి. సెంటర్స్లో పెట్టాలి. అగ్రికల్చర్ సెంటర్స్లో ఎక్కడ ఏది అవసరం ఉన్నా తక్కువ పడుతున్నప్పుడు కలెక్టర్ గారికి ముందే విజ్ఞప్తి చేసి దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ ఆఫ్ సీడ్ని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మన వ్యవసాయ శాఖ నుంచి తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి నీటిని 40 టీఎంసీల నుంచి 41 టీఎంసీల లోపలే మనం ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చాం. ఈ తీర్మానంలో కూడా అదే ఇస్తుంది. 41 టీఎంసీల నీరు మీరు సక్రమంగా వినియోగించండి. కాలువల మీద జాగ్రత్తగా పనిచేయమనండి. మీ అధికార యంత్రాంగం అంతా ఈ 3 మాసాలు రైతులతో కలిసి ఇరిగేషన్ కాలువల మీద, అది మేజరా, మీడియమా, మైనరా, ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత తీసుకొని నీటి సంఘాల యాజమాన్య అధ్యక్షులు వాళ్ళ సభ్యులతో కలిసి ఈ యొక్క నీటిని మనం సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుంది. గండిపాలెం ప్రాజెక్టు గురించి, ఇతర డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ గురించి, లస్కర్ల గురించి వారు మెన్షన్ చేశారు.
అదే ఉత్తరపు కాలంలో కొంత నీరు వచ్చేటువంటిది ఉన్నింది. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కింద పెట్టి మాకు ఇబ్బంది జరగద్దేమో అని అన్నారు. తప్పనిసరిగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో నీరు ఇవ్వడానికి నీటిని అన్ని ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఉదయగిరి శాసనసభ్యులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కువ భాగం జీకేఎన్ కెనాల్ కింద మీకు కలిగిరి, కొండాపురం ఉన్నాయి. ఏఎస్పేట మండలం వరకు నా నియోజకవర్గం ఉంది. మేము కూడా ఇవాళ 49వ కిలోమీటర్ వరకే సొమసల నీళ్లు తీసుకొని మిగిలినటువంటి దాదాపుగా 60-70 కిలోమీటర్ల కాలువ పనులు చేయడానికి ఇవాళ నీళ్లు విడుదల చేయకుండా ఆపేద్దామని ఒక ఆలోచన చేసాం. మీరు కూడా సహకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతాను. ఈలోగా ఈ వారం 10 రోజుల్లో ఎక్కడైనా చిన్న చిన్న చెరువుల్లో రేపు పశువులకు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి బోర్లకి, త్రాగే బోర్లకి నీళ్లు కానీ అవసరమైతే ప్రతి చెరువులో 25 భాగం నుంచి 30% నీటిని చెరువుల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఒకసారి చేయమని చెప్పాను. దీనికి రాజోలు బైపాస్ చేయాలి. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టుకి కావాల్సిన డీప్ కట్ పనులన్నీ నిలిపేశాను. అవన్నీ పూర్తి చేస్తే మనకి రేపు రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో మీకు నీరు సక్రమంగా త్వరితగతంగా బారుతాయి. ఇబ్బంది లేకుండా మనం నీటిని రాళ్లపాడు వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ మీతో కూడా మాట్లాడాక అధికారులకి ఆ 49వ కిలోమీటర్ వరకు ఎక్కడి వరకు ఇస్తాము అంతవరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సరే, చివరిగా అనుభవజ్ఞులు అనేక సందర్భాల్లో ఐఏబీలో అనేక విధాలుగా నీటి యాజమాన్య విధానాల పట్ల, నీటి పంపిణీ పట్ల అనుభవం కలిగినటువంటి శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి కాలువ విషయంలో, సర్వేపల్లి నియోజకవర్గం విషయంలో ఎక్కడెక్కడ అవసరం, ఎక్కడెక్కడ తమ నియోజకవర్గంలో అవసరం లేదు కాబట్టి ఈ నీటిని మాకు తగ్గించండి వారు ముందే చెప్పడం, ఎక్కడ కావాలనో అక్కడ తీసుకుంటామని చెప్పి వారు ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ వారితో ఆ నోట్ తీసుకొని తప్పకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు వారు ఏమని అడుగుతున్నారు. ఆ నియోజకవర్గంలో డెల్టాలో ఉన్నా నాకు కింది భాగంలో అవసరం లేదు, అంతవరకు వదిలిపెడతాము. చాలా సంతోషం. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచన అన్ని నియోజకవర్గాల్లో కూడా పాటిస్తే 35 టీఎంసీలే ఖర్చు అవుతాయి సంవత్సరాలు. కానీ మనం 40 పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి కొన్ని ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అలాగే నేను వారికి కూడా ఇంకొక రిక్వెస్ట్ ఉంది. నాకు వారికి మధ్య సోమశిల దక్షిణపు కాలువ అంతా దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గంలో వస్తుంది. థైలాండ్ ప్రాంతం అంతా కూడా చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వస్తుంది, పగడపూడి. అందుకని మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఈ దక్షిణపు కాలువలో ఎక్కువ భాగం ఐడి క్రాప్స్కే వెళ్దాం, మెట్ట పైర్లే వేయమందాం, నీటి వాడకం తగ్గిద్దామని చెప్పి అక్కడ కూడా దక్షిణ కాలువలో కూడా అధికారులు ప్రతిపాదన చేసిన దానికన్నా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా సోమశిల సౌత్ ఫీడర్ ఎస్ఈ గారు కానీ, సోమశిల ఎస్సీ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కడ వరకు నీళ్ళు ఇవ్వగలం, ఏ క్రాప్స్కి ఇవ్వగలం అనేది ముందే రైతులతో, రైతు కమిటీలతో మీటింగ్ పెట్టి ఆయా గ్రామాల్లో కూడా చెప్పండి. మెట్ట పైర్లకు మాత్రమే ఇవ్వగలం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. అలాగే నేను మా ప్రాజెక్ట్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా కోరేది, మీ గ్రామాల్లో ఎంత తక్కువ నీటితో పంటను పండించుకోగలమో ఆ పంటలకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి రైతులతో మీరు కూడా మాట్లాడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో గౌరవనీయులు కొంతమంది పెద్దలు మాట్లాడారు. 1,09,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు ప్రొక్యూర్మెంట్ చేశాం. దీనికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లోని జిల్లా కలెక్టర్ గారిని, అలాగే సివిల్ సప్లైస్ ఎండి గారిని, సివిల్ సప్లైస్ మంత్రి గారిని కూడా కూర్చోబెట్టుకొని మేమందరం శాసనసభలో అందరం మాట్లాడి దాన్ని జాగ్రత్తగా చేయించే ప్రయత్నం చేశాం. కాబట్టి 1,900 మెట్రిక్ టన్నులు
191 కోట్ల రూపాయల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 48 గంటల లోపల రైతాంగానికి డబ్బు చేర్చినటువంటి ఘనత ఈనాటి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా, గతంలో నెల 2 నెలలు 3 నెలలు పట్టినటువంటి రోజులు ఉన్నాయి, కానీ ఇవాళ 48 గంటలు కూడా రాలేదు. కొంతమందికి అయితే వాళ్ళకి చెక్ స్లిప్ ఇచ్చిన 3 గంటల్లోనే డబ్బు వచ్చింది, కొంతమందికి 24 గంటల లోపల పడింది. కాబట్టి ఇంత బాధ్యతగా చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మనకు ఉంది అని చెప్పే ప్రయత్నమే నేను ఇవాళ మీ అందరికీ మంచి చేస్తాను. ఈ యొక్క నీటిని విడుదల చేయడం కూడా ఎక్కడ అవసరం ఉంటే ముందుగా నార్లు పోసుకునేటువంటి వాళ్ళు, అవసరమైంది అని అంటే ఆయా రిజర్వాయర్లలో చెరువుల్లో నీళ్లు ఉంటే ముందుగా నార్లు పోసుకునే అవకాశం. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతాంగం అంతా ఫిల్టర్ పాయింట్స్తో మోటార్లతో నార్లు పోసుకునే అవకాశం ఉంది, వాడుకోవచ్చు. ఉచిత కరెంటే ఉంది కాబట్టి దానికి అదనంగా పడే భారం ఏమి లేదు. నీటిని పొదుపు చేసుకోవడంలో డెల్టా రైతాంగం కూడా సహకరించాల్సిన అవసరం. తప్పకుండా తక్కువ కాలం పంట వచ్చేటువంటి విత్తన ఇది అవకాశం మనకి ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకొని వాడుతామని చెప్పి నేను మీ అందరికి కూడా మనం చేస్తాను. అలాగే మెట్ట పైరు, గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ దయాంచా కానీ పిల్లి బెసర కానీ ఇవన్నీ కూడా విత్తనం వ్యవసాయ శాఖ దగ్గర రెడీగా ఉంది. ఈ మెట్ట పంటలు వేసుకునేటువంటి రైతాంగాన్ని ఎక్కువగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నాన్ డెల్టా కెనాల్స్లో ఎక్కువ భాగం ఈ రెండో పంట ఇటువంటి ఐడి క్రాప్కి ఎక్కువగా మనకు సూట్ అవుతాయి కాబట్టి రైతులందరికీ కూడా ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తాము. అలాగే విత్తనానికి సంబంధించి కూడా, ధాన్యానికి సంబంధించిన విత్తనానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర దాదాపు 4 లక్షల ఎకరాలకి తక్కువ పంట కాలంలో వచ్చేటువంటి విత్తనం తయారుగా ఉంది. రైతులు ఆయా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆ సీడ్ని కూడా వరి విత్తనాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆరుతడి పంటల పైన అవగాహన సదస్సులు అన్ని ప్రాంతాల్లో జిల్లా అంతా కూడా పెడుతున్నారు. దీనిలో తప్పనిసరిగా నీటి యాజమాన్య సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ ఆరుతడి పంటల పైన అవగాహన సదస్సులో మీరే చొరవ తీసుకొని మీరే అక్కడ ముందుండి వ్యవసాయ శాఖ అధికారుల్ని అలాగే రెవెన్యూ శాఖ అధికారులను కలుపుకొని ఈ 10 రోజులు ఈ అవగాహన సదస్సులు కానీ విజయవంతంగా చేయగలిగితే మనకి కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల మే 5వ తారీఖు నుంచి విడుదల చేయమన్నాం. డెల్టా ప్రాంతానికి అవసరం అనుకుంటే ఇంకా మీకు నార్మళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం 4 రోజులు ఆలస్యమైన నీళ్లు మనం పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఫిల్టర్ పాయింట్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళలో నార్మళ్ళు వేసుకుని తర్వాత కెనాల్స్ ద్వారా ఈ యొక్క ప్రాజెక్టు నీటిని విడుదల చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఒక నిర్ణయం అందరం కలిసి తీసుకోవడం జరిగింది. నార్మళ్ళకి అవసరమైన నీరు ఎక్కడైనా చెరువుల నుంచి రిజర్వాయర్ల నుంచి అవసరమని అంటే ఆయా ప్రాంతాల యొక్క శాసనసభ్యుల ఆలోచన మేరకు ఇరిగేషన్ అధికారులు పని చేయాల్సిన ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక గౌరవ ప్రాజెక్ట్ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, అలాగే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన రైతు ప్రతినిధులు కూడా మాట్లాడారు. ఎక్కువ వచ్చినటువంటి వాదన లస్కర్స్ విషయం మాట్లాడారు. లస్కర్స్ విషయం ఉన్నటువంటి మాట వాస్తవం. లస్కర్స్కి దాదాపు 223 మంది లస్కర్లు అనేటువంటి వాళ్ళు
ఈ నీటి యాజమాన్య పద్ధతులు తెలిసిన వాళ్ళు మన జిల్లాలో ఇవాళ 223 మంది ఉన్నారు. వీళ్ళకి గడిచిన 4 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వవలసిన బకాయిలు జీతాలు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇవాళ పెండింగ్ బకాయిలు 4,68,00,000 రూపాయలు అయ్యాయి. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇచ్చే ఉంటే 1,17,00,000తో పోయేది. ఇవాళ 4 సంవత్సరాలుగా వాళ్ళని అలాగే ఉంచేశారు. ఇది గత ప్రభుత్వం నుంచి ఇవాళ మనకు వచ్చినటువంటి భారం. అయినప్పటికీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో, అవసరమైతే మరి ఆర్థిక శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి నిధులు విడుదల చేయించే ఏర్పాటు చేస్తామని, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కొక్కరికి 10,500 రూపాయలు, ఒక్కొక్కరికి 10,500 రూపాయలు 2 దఫాలుగా వాళ్ళకి 8 మాసాలు ఇస్తారు. 4 మాసాలు ఒక పైరుకి, 4 మాసాలు ఒక పైరుకి అనుకుంటాం. 5 మాసాలు ఒక పైరుకి, 5 మాసాలు ఒక పైరుకి వాళ్ళకి 10 మాసాలు ఇస్తారు. ఒక్కొక్కరికి 10,500 ఇవ్వాలి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయినటువంటిది 4,68,00,000. సంవత్సరానికి 1,17,00,000 అవుతుంది. మరి పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయడానికి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు కోవూరు వారు, కనిగిరి రిజర్వాయరు, అలాగే జాబర్ సాబ్ కెనాల్ వీటి విషయంలో కానీ, అలాగే కావలి శాసనసభ్యులు చేస్తున్న పనులన్నీ పూర్తి చేయాలని, డిఆర్ ఛానల్ వర్కులు కూడా త్వరగా పూర్తి చేయమని, ఓఎండ్ఎంలో స్ట్రక్చర్స్ కావాలి, అవసరం అవుతాయని చెప్పి వారు కూడా మాట్లాడారు. కళ్యాణ్ గారు అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో త్రాగునీటి అవసరాలకు పెట్టారు, సాగునీటి అవసరాలకు కూడా చేస్తామన్నారు. కానీ చివరి ఆయకట్టుకు వెళ్ళేటప్పటికి నీరు తక్కువ అవుతుంది. అక్కడ కూడా నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని, తిరుపతి కలెక్టర్ గారితో, ఎస్సీ గారితో కూడా మాట్లాడమని చెప్పాను. నేను కూడా అక్కడ అధికారులతో మాట్లాడి, ఇన్ఛార్జ్ మినిస్టర్, మన రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు అక్కడ, అనగాని సత్యప్రసాద్ గారు, వారికి కూడా చెప్పి టైలాండ్ వరకు కూడా నీరు పారాలి అంటే ఐడి క్రాప్స్కే ప్రాధాన్యత ఇవ్వమని అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు N3 TV. సోలర్పేట ప్రజలకు శుభవార్త. 2 తెలుగు రాష్ట్రాల్లో 23 బ్రాంచ్లతో అతిపెద్ద ఐకేర్ నెట్వర్క్ గా పేరుగాంచిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు మన సోలర్పేటలో. ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్లనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ బోధగుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సూలూరుపేటలో. ఏప్రిల్ 18వ తేదీ గొప్ప ప్రారంభం. ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స, అత్యాధునిక కంటి పరీక్షలు, ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స, నీటి కాసులు మరియు డయాబెటిక్ రెటినోపతి చికిత్స, కోత, కుట్టు, కట్టు, మత్త సూది లేకుండా కంటి శుక్లం ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత. డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గార్ల అపార అనుభవంతో కేవలం 1 గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్, పొట్టి శ్రీరాములు వీధి, పోస్ట్ ఆఫీస్ దగ్గర, సూలూరుపేట. సెల్ 8977765401, 8977765402.